నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. ప్రజలకు తాగునీరు అందివ్వడం, ప్రభుత్వంలో పనిచేస్తున్న కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించడం ప్రభుత్వంలో ఉన్న పాలకులు, అధికారుల బాధ్యత. పాలకులు, అధికారులు తమ బాధ్యతలను విస్మరించారని, గత 20 రోజుల నుంచి తమకు రావలసిన 19 నెలల జీతాలు ఇప్పించాలని కార్మికులు సమ్మె చేస్తున్నా వారి ఆకలి కేకలు అధికారులకు వినిపించడం లేదని, ప్రజల తాగునీటి కష్టాలు పాలకులకు కనిపించడం లేదని పాటంశెట్టి సూర్యచంద్ర ఆరోపించారు. రంపచోడవరం, జగ్గంపేట, రాజానగరం శాసనసభ్యులు బాధ్యత వహించి వెంటనే కార్మికులకు జీతాలు మొత్తం బకాయిలు ఇప్పించే విధంగాను, ప్రజల తాగునీటి సమస్య తీర్చేందుకు గాను సంబంధిత పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారికి సమస్య తీవ్రతను వివరించి సమస్య పరిష్కారానికి కృషి చేయవలసిందిగా సంబంధిత శాసనసభ్యులను కోరారు. పురుషోత్తపట్నం దగ్గర మరి గోదావరి నుంచి నీరు తోడి ఫిల్టర్ చేసి 90 గ్రామాలకి గత 20 సంవత్సరాల నుంచి కూడా మంచినీటి సదుపాయం అందుతా ఉంది. ఈ యొక్క సత్యసాయి ఈ స్కీమ్ నందు పనిచేస్తున్నటువంటి 53 మంది కార్మికులు సత్యసాయిబాబా గారు మరి స్వర్గస్థులు అయినప్పటి నుంచి కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. సాయిబాబా గారు ఉన్నప్పుడు చాలా బాగా జరిగింది. మరి సాయిబాబా గారు అనంతరం ఈ యొక్క సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రభుత్వమే గత 10 సంవత్సరాల నుంచి కూడా జీతాలు ఇస్తున్న పరిస్థితి. మరి ఇందులో భాగంగా 53 మంది కార్మికులకు మరి గతంలో కూడా జీతాలు రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా జీతాలు రాక ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నాం, మాకు 7 నెలలకి 8 నెలలకి జీతాలు ఇస్తా ఉన్నారని చెప్పేసి మరి కార్మికులందరూ కూడా ఎన్నో బాధలు పడి మరి లోకేష్ గారు యోగాలం పాదయాత్రలో నల్లజర్లలో వీరి కష్టాలన్నీ వివరిస్తే మరి లోకేష్ గారు వెంటనే ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సమస్యలు మరి శాశ్వతంగా పరిష్కారం చేసే విధంగా ప్రతి నెల కూడా ప్రభుత్వం నుంచి జీతాలు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని లోకేష్ గారు కూడా మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు కూడా మరి గత ప్రభుత్వంలో జరిగిన నిర్లక్ష్యం కూటమి ప్రభుత్వంలో జరగదు, మీరు గెలిపించండి కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఎన్నికల ముందు ప్రజలందరినీ కోరడం జరిగింది. కార్మికులందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికలయ్యి నేటికి 13 నెలలు అవుతా ఉంది. గతంలో ఇవ్వాల్సిన బకాయిలు 7 నెలలు కార్మికులకు జీతాలు ఇవ్వాలి. ఈ 13 నెలలు మొత్తం 20 నెలల నుంచి కార్మికులకు జీతాలు లేక ఒక పూట తిని ఒక పూట తినక ఎన్నో కష్టాలు పడతా ఉన్నారు సత్యసాయి కార్మికులందరూ కూడా. మరి కూటమి గెలిచిన తర్వాత అధికారుల్ని పాలకుల్ని కలిస్తే ఒక 2 నెలలకి జీతాలు ఇవ్వడం. బనాయించే మాటలు నమ్మొద్దు. 10 సంవత్సరాలు వాళ్లే ఎమ్మెల్యేలుగా ఉన్నారు, వాళ్లే ఎంపీలుగా ఉన్నారు. అప్పుడు చేయనోళ్లు ఇప్పుడు చేస్తారని ఎలా అనుకుంటారు? మాయమాటలు నమ్మకండి. జరివంతెనకు నేనే నిధులు మంజూరు చేయిస్తా, ఎస్టిమేట్ తయారు చేయించండి అధికారులకు ఆదేశం. బనాయించే వాళ్లకు దూరంగా ఉండాలని గ్రామస్తులకు సూచన. పనిచేసే దమ్ము నాలోనే ఉంది. జరి గ్రామస్తులతో ఎమ్మెల్యే రామారావు పటేల్. 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నారు, 10 సంవత్సరాలు మండల ప్రెసిడెంట్ చేసినాడు. మీరు నిన్న కలెక్టర్ దగ్గర పోయి చేపిస్తా అంటే సాధ్యమవుతుందా? సాధ్యమవుతుందా? అంటే మందికి ఎన్ని రోజులు మీరు బనాయిస్తారు? బనాయించేది కూడా హద్దు ఉంటుంది. 10 సంవత్సరాల నుంచి మీకు శాతగాలే గవర్నమెంట్ మీది ఉండే, ఆ మండల ప్రెసిడెంట్ మీరు ఉన్నారు, ఎమ్మెల్యే మీ వాళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రి మీ వాళ్ళు ఉన్నారు, అంతా మీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంకా నేను చేస్తా అంటే అది మీరు గమనిస్తున్నారా లేదా అంటున్నా. ఈ పద్ధతికి కొంత మార్పు లేదు. మంచి పని చేసుకుంటూ ఉంది. నేను చేపిస్తా, ఖచ్చితంగా చేపిస్తా. నా దగ్గర దమ్ము ఉన్నది చేసి లేదని అనకచ్చు. కానీ మీరు 10 సంవత్సరాల నుంచి చేసిన వాడికి ఇంకా వచ్చేస్తాడేమో అంటే ఏం చేస్తారు? స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్, బకాయిల విడుదల, డిగ్రీ విద్యార్థుల అడ్మిషన్లు, కళాశాలల సమస్యల పరిష్కారం కోసం పీడీఎస్ఓ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
పీడీఎస్ఓ రాష్ట్ర నాయకుడు కె తిరుమలేష్ మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్లను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రత్యేకంగా ధర్నా చేయడం కారణం అంటే ఈ నెలకొన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ ద్వారా ఇవాళ కలెక్టర్ కార్యాలయం చేయడం జరిగింది. ఇప్పటికీ కుటుంబ ప్రభుత్వం వచ్చి సంవత్సరాలు అవుతున్నా కూడా విద్యారంగ సమస్యలు ఎక్కడెక్కడే విలతాండలు ఆడుకోవడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి. స్మార్ట్ మీటర్లు బిగించమని ప్రజలు మీకు అర్జీలు పెట్టారా? లేదా ఆదాని ఆస్తులు పెంచడానికి బాగున్న మీటర్లు తొలగించి ఆదాని మీటర్లు బిగిస్తున్నారా అని సోమవారం పాడా కార్యాలయంలో ప్రజా సమస్యల ఫిర్యాదు వేదికలో పాల్గొన్న సాకా రామకృష్ణ స్మార్ట్ మీటర్ల బిగింపుపై అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా విషయం మీడియాకి వివరిస్తూ స్మార్ట్ మీటర్లు ప్రజలు కోరుకోలేదని, అధికారులు తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారని, ఆదాని గ్రూప్ కమిషన్ కక్కుర్తిదారులకు మీటర్కి 500 రూపాయలు ఆశ చూపి ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా స్మార్ట్ మీటర్లు బిగింపు చేస్తున్నారని అధికారులను నిలదీసిన సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ. అది మాట్లాడుకుంటారు. అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద బొప్పాయి రైతులు గిట్టుబాటు ధర కోసం సిఐటియు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఏఐకేఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ వైకోమ్ దేవికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే కోడూరు నియోజకవర్గంలో దాదాపు 20,000 ఎకరాల పైగా బొప్పాయి సాగు చేస్తున్నారని, రైతులు ఏడాది పాటు దుక్కిలు దున్ని ఎరువులు వేసి మందులు, కూలీలు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు విపరీతంగా పెరిగాయని, రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెటింగ్ అధికారులతో మనం మాట్లాడితే దళాలను పిలిస్తే రాలేదు. మనతో మాట్లాడితే అక్కడికే పోయి కోడూరులో మీటింగ్ పెట్టండి, సబ్ కలెక్టర్ని తీసుకొని ఏడీ గారు తర్వాత ఎంఆర్ఓలను ఎస్ఐలంతా పిలిపించి వాళ్ళ మధ్య దళాలతో పిలిచి మాట్లాడి రేటు నిర్ణయించండి, వాళ్ళు ఇష్టం వచ్చి తగ్గించడానికి లేదని చెప్పి జాయింట్ కలెక్టర్ ఆ రోజు చెప్పాడు. అయితే మళ్ళీ పండుగలు రావటము తర్వాత అది జరగలేదు, మన పంట అయిపోయింది లాస్ట్కి. అందులో తర్వాత ఈసూరు మొదట్లోనే మనం స్టార్ట్ చేసాము, కనీసం 10 కూడా మనం కోత కోయలేదు. కాబట్టి ఇప్పుడైనా మనం సబ్ కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోయాం. ఆమె కొత్తగా అన్ని విషయాలు మన వాళ్ళు ఆమె హిందీలో చెప్పాం, తెలుగులో చెప్పాం, అర్థం చేసుకునింది, మన బాధలు అర్థం చేసుకునింది. కాబట్టి మనకు ఎట్లా అన్యాయం జరుగుతుందో, వాళ్ళు ఎట్లా మనం దోపిడీ చేస్తున్నారనే విషయాన్ని మనం సబ్ కలెక్టర్ దృష్టి తీసుకుపోయినాం. ఈరోజు మనం పెట్టినటువంటి రైతులు దుక్కిలు కానీ, ఎరువులు కానీ, విత్తనాలు కానీ, ఈరోజు పురుగుల మందులు కానీ, తెగులు నివారించుకొని మన పంట వస్తే చేతికి వస్తే ఈరోజు మనకు ఆ పెట్టిన పెట్టుబడి కూడా రావడం పరిస్థితి. మనం ఈరోజు ఏదో 16 రూపాయలు పెట్టినాడు, కనీసం నష్టం లేకుండా అడిగైనా చేసుకుందాం అనుకుంటే, లాభం లేకపోయినా పర్వాలేదు అనుకుంటే అది నుంచి తగ్గించుకుంటా ఈరోజు 17 రూపాయలకు తగ్గించేసాడు. ఈరోజు మళ్ళీ తగ్గించాలని చూస్తున్నారు. అదేవిధంగా రోజు తగ్గించుకుంటూ పోతున్నారు.
దీనికి నివారించాలని ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, అందుకని కలెక్టరు, మార్కెటింగ్ అధికారులు, ఇండస్ట్రీ వాళ్ళు వీళ్ళందరూ జోక్యం చేసుకొని ప్రభుత్వం కొనుగోలు చేయాలి మార్కెట్ ద్వారా అని చెప్పి మనం యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. పక్కనే అనంతపురంలో 30 రూపాయలు ఉంది, పీలేరులో 30 రూపాయలు ఉంది ఈ జిల్లాలోనే. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో దాదాపు 180 రూపాయలు, 200, 250 కూడా ఉంది కేజీ. ఢిల్లీ, బొంబాయి, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఇదన్నిటి కూడా ఇది వైద్యానికి ఉపయోగపడుతుంది, ఇమ్యూనిటీ పవర్ పెంచేదానికి, ఒక రక్త కణాలు పెంచేదానికి ఉపయోగపడుతుంది. కరీంనగర్ చింతకుంట గ్రామంలో నాగపంచమిని పురస్కరించుకొని శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుణ్ణి పూజించడం హిందువుల ఆచారం. ఈ రోజున పాలు, మిరియాలు, పూలతో నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి, చెక్క మొదలైన వాటితో చేసిన నాగపడిగలకు భక్తులు ఆరాధిస్తుంటారు. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఆయన వద్దురా ఇట్లా తోటి నల్ల మాకిలతోటి మరి ఆరగింపులతోటి ఆనందం తీయటి కళ్ళుతోటి బెల్లపు శాఖలతోటి ఆనందంగా సంబురాలతోటి జరిపించుకున్నాం. అగో నీళ్ళు కల్పని పాల అగో నాకులు పోతేనే అగో నేను పెట్టుకుంటైనా అబ్బా సగం నీళ్ళు కలిపిపోతూరు కాదురా, నాగం నిండి పోతలేదు కాదురా. అబ్బా నాకు కష్టమైన జాతి అబ్బా ఆగమాగం చెప్తుండు కదరా. అబ్బా నన్ను జీవనం అంతే ఆనందంతోటైనా సంబరాలతోటైనా నేను పడిస్తే కాదురా. అబ్బా 10 మందితోటైనా పట్టువాళ్ళతోటైనా జొన్న పాలతోటి వెళ్ళిపోతా ఉన్నాయి కదరా. సంతోషమైంది కదరా. సంబరాలతోటి ఉండగా కదా. కామారెడ్డి జిల్లాలో నాగుల పంచమి సందర్భంగా జిల్లాలోని భారత్ రోడ్లో బీడీఎస్ఎస్ నాయకులు గరిగంటి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 6 గంటలకు ఆవు పాలు పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి ఆవు పాలను భారత్ రోడ్, పెద్ద బజార్, భవానీ రోడ్, కమరి గల్లీ, స్టేషన్ రోడ్, ఫారెస్ట్ ఆఫీస్ రోడ్, పటేల్ గర్ల్ ఏరియా ప్రాంత మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఇటీ ఆవు పాల పంపిణీ సద్వినియోగం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లాలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. అశోక్ నగర్ కాలనీలో వెలిసిన కట్టమైసమ్మ ఆలయానికి మహిళలు కొబ్బరికాయలు కొట్టి సీర నైవేద్యాలు సమర్పించారు. చాలా సంవత్సరాల తరువాత మంగళవారం రోజున ఈ పర్వదినం రావడం వలన విశిష్టంగా భావించారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఖాదీ బండార్ సమీపంలోని పుట్టల వద్ద నాగుల పంచమి పర్వదినం మంగళవారం భక్తి శ్రద్ధలతో జరిగింది. తెలుగు పండుగలలో తొలిదైన నాగపంచమి రోజున పుట్టలకు పాలు పోస్తే కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తూ పట్టణ ప్రజలు ఉదయం నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా పాలే కాకుండా గుడ్లు, పేలాలు వంటి నైవేద్యాలు కూడా సమర్పించడమైంది. చాలా సంవత్సరాల తరువాత మంగళవారం రోజు ఈ పర్వదినం రావడం విశిష్టంగా భావించారు. నా పేరు మైలారపు సంతోష్ని అండి. మాది మెట్పల్లి. మేము ఇక్కడ ఖాదీలో ఈరోజు మన తెలుగు పండుగల్లో మొదటి పండుగ నాగుల పంచమి అండి. ఇది చాలా ఎంతో శ్రేష్టమైన పండుగ. చాలా సంవత్సరాల తర్వాత ఈ పండుగ మంగళవారం రావడం వల్ల చాలా ప్రీతిగా ఉంది. ఈరోజు పుట్టలో పాలు పోయడం వల్ల మన కోరికలన్నీ అనుకున్నవి నెరవేరుతాయని చాలా నమ్మకము. ఈరోజు అన్నతమ్ములకి కళ్ళు కడగడము, పుట్టింటికి వెళ్ళి చాలా ఎంతో సంతోషంగా జరుపుకుంటామండి. కోరిన కోరికలన్నీ తీర్చుకుంటాము. పుట్టలో పాలు పోస్తాము, నాగులు విడుస్తాము. ఈరోజు పేలాలు పుట్ట మీద చల్లుతాము. అలాగే చల్లిన తర్వాత అక్కడ పుట్ట మీద ఉన్న మట్టిని తీసుకెళ్ళి ఇంట్లో కూడా చల్లుకుంటాము. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని దక్షిణ కాశీగా పేరు అంచిన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి శ్రీ నారాయణ చైర్మన్ మరియు సెక్రటరీ ఇస్రో శ్రీహరికోట వారు రాకెట్ లాంచింగ్ సందర్భంగా కుటుంబ సమేతంగా దేవస్థానానికి విచ్చేశారు. వారిని ఆలయ మర్యాదలతో దేవస్థానం ఏఈఓ మోహన్ ఆహ్వానించి స్వామివారి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం శ్రీ మృత్యుంజయ సన్నిధానం వద్ద స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి వేద పండితుల చేత ఆశీర్వదించి స్వామివారి చిత్రపటాన్ని మరియు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లి వంగూరు మద్దెల రైతు పొలంలో రోడ్డు పక్కన ఉన్న చెట్లను నరుకుతూ కట్టె వ్యాపారి 5 చెట్లకు 6,000 రూపాయలు, ఫారెస్ట్ ఆఫీసర్కి 500 రూపాయలు డీజిల్కి ఇచ్చి అక్కడి నుండి పంపించిన కట్ట వ్యాపారి 12 చెట్లు నరికి ఎన్ని చెట్లకు పర్మిషన్ ఇచ్చారు అని అడిగితే 3 రోజుల తర్వాత నరికిన చెట్లకి తరువాత మిగతా 6 చెట్లు పర్మిషన్ ఇచ్చిన ఫారెస్ట్ అధికారి. ఈ విషయంపై అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మాజీ మంత్రివర్యులు దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 1997లో శ్రీకాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీను ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో స్కిట్ కళాశాల మూతపడింది. దీన్ని తిరిగి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్కిట్ కళాశాలను పునఃప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్కిట్ కళాశాల మా నాన్నగారి కళ అని, ఈ కళాశాలలో తిరిగి పునఃప్రారంభం చేయడం నాకు ఎనలేని అనుభూతిని కలిగించిందని, ఈ పునఃప్రారంభంలో సహాయ సహకారాలు అందించినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
దేవాదాయ ధర్మాదాయ శాఖ బోధాన్ పట్టణం నిజామాబాద్ జిల్లా తెలంగాణ ఈ యొక్క చక్రేశ్వర శివ మందిర్ చైర్మన్ హరికాంత్ షారి, కార్యనిర్వహణ అధికారి ఎన్ రాములు, సింగం లక్ష్మణ్, సురలింగం కవిత, సంజీవ్ కుమార్, శ్రీ కె దామోదర్, నగేష్, అర్చకులు గణేష్, మహేష్, కటక్ సంతోష్ మహారాజ్, శివకుమార్ ఈరోజు శ్రావణ మాసంలో మొదటి సోమవారం కావున బోధాన్ శివాలయంలో శివునికి పూజ, అన్నప్రసాదం మరియు అలాగే శివునికి అభిషేకం మరియు మంగళహారతితో పూజలు చేయడం జరిగింది. శ్రావణ మాసం పురస్కరించుకొని బోధన్ పట్టణంలో శ్రీ చక్రేశ్వర శివ మందిరంలో సోమవారం రోజు విశిష్ట పూజలు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగినాయి. దాంట్లో భాగంగా ఈరోజు అన్నపూజ కార్యక్రమము, శివలింగాలకు రుద్రాభిషేక పూజలు జరిగినాయి మరియు అన్నాభిషేకం నుంచి పూజలు కూడా జరిగినాయి. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. భక్తులకు ఈరోజు సుమారుగా 700-800 మంది అన్న పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నదానాన్ని స్వీకరించడం జరిగింది. అట్లాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాలక కమిటీ వాళ్ళు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సోమవారం రోజు సాయంత్రం స్వామివారి పల్లకి సేవా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఓం నమః శివాయ. ఎల్లారెడ్డి మండలంలోని మల్కాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు బేస్మెంట్ బిల్లు 1 లక్ష రూపాయలు మంజూరైనందుకు లబ్ధిదారులు ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇల్లు మొదలు పెట్టే రోజుల్లో డబ్బులు రావని చెప్పినా వారికి ఇదే జవాబుగా ఆమె చెప్పుకొచ్చింది. నమస్కారం అందరికీ. ఇది మల్కాపూర్ గ్రామం, ఎల్లారెడ్డి మండలం, కామారెడ్డి జిల్లా. మా గ్రామంలో గత 13 సంవత్సరాల నుంచి ఇల్లు లేవు. ఇప్పుడు మళ్ళా ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మదన్ మోహన్ గారి చొరవతో మల్కాపూర్ గ్రామంలో ఇవాళ మళ్ళా కూడా ఇండ్ల సందడి మొదలైంది. ఇప్పుడు వీళ్ళు పుట్ల శివరాణి గారు 13 సంవత్సరాలు కుడిగుడిసలో ఉంటారు. వీళ్ళు ఇవాళ వాళ్ళు ఇల్లు స్టార్ట్ చేశారు. ఎంతోమంది ప్రతిపక్ష నాయకులు మీకు పైసలు రావు, ఏం రావు, మీరు కట్టకండి, ఎందుకు కట్టుకొని అపోహ వాళ్ళకు గుర్తు చేసా కానీ వీళ్ళు ఎంతో ధైర్యం చేసి ఇల్లు కట్టిండ్రు. ఇవాళ వాళ్ళకు 1 లక్ష రూపాయలు అకౌంట్లో పడేసరికి వాళ్ళు మాకు కుదురు ఏమైనా ఫోన్ చేసి మాకు పైసలు పడ్డాయని చెప్పి అందుకనే ఈ కాంగ్రెస్ గ్రామ కమిటీ అందరం వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి తెలుసుకోవడం జరిగింది. అందుకే మీ అందరూ చెప్తున్నాం, అపోహలు, ప్రతిపక్ష నాయకుల అపోహలు నమ్మకండి దయచేసి. అందరికి కూడా డబ్బులు వస్తాయి. పేదవాడి అభివృద్ధి కోసమే ఇదంతా పాకులాట. బాబే పెడతారు ప్రతిపక్ష నాయకులు. నేను ఇవాళ అడుగుతున్నా బీఆర్ఎస్ వాళ్ళకి, శివనగర్ నుంచి వరకు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించారు, ఎవరికి కూడా 1 రూపాయి రాలేదు. ఇదే మల్కాపూర్ గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 5 ఇళ్ళు శాంక్షన్ చేసింది, 1 రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. కానీ ఇలా మా ప్రభుత్వం, మా మదరన్న ఉంది, మా మదన్ మోహన్ గారి చొరవతో ఇవాళ 1 లక్ష రూపాయలు శివరాణి గారి అకౌంట్లో పడ్డాయి. బిస్మెంట్ అమౌంట్ పడ్డాయి. ఇలా మేము ఎంతో గర్వంగా చెప్పుకుంటాం. అదే బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఈ పక్క ఇల్లాది బీఆర్ఎస్ ప్రభుత్వం కనుక పక్క ఇల్లాది దానికి 1 రూపాయి కూడా రాలేదు, రూపాయి బిట్టు రాలేదు. వాళ్ళు పాపం కైకి చేసుకొని పూజ చేసుకొని ఇలా హైదరాబాద్ వలస అయిపోయారు. ఒక ముసలామ ఇంటికాడ నుంచి 2 పిల్లలు, భార్యాభర్తలు పట్నం పోయి బతుకురియాల కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 1 రూపాయి కూడా రాలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ మా ప్రభుత్వం మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇవాళ మేము 1 లక్ష రూపాయలు మా ప్రభుత్వం వేసింది. పేదవాడి అభివృద్ధి మా లక్ష్యం. దయచేసి ప్రతిపక్ష నాయకులు ఇలా తప్పుడు ప్రచారం చేయొద్దని మేము మనస్ఫూర్తి కోరుకుంటాము. ధన్యవాదాలు. జై మదరన్న, జై కాంగ్రెస్. నమస్కారం అండి. నా పేరు శివరాణి, మల్కాపూర్ నది, అది ఎల్లారెడ్డి మండలం, కామారెడ్డి జిల్లా. మేము కొన్ని రోజుల నుంచి గుడిసెలా ఉన్నాము. కానీ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయ్యాయి. ఇప్పుడు మాకు కొంతమంది ఏమన్నారంటే బిల్లు రాదు అన్నారు.
నమ్మకంతో మేము సార్ నమ్మకంతో కట్టినాము, వెనుకకు అవ్వకుండా ముందుకు వచ్చేసాము, కట్టాము. కట్టినాక మాకు డీపీ బిల్లు 1,00,000 రూపాయలు పడ్డాయి. మాకు అంతా సంతోషంగా ఉంది, కానీ నడవాలి. మదన్ మోహన్ గారికి ధన్యవాదాలు. జై మదనన్న, జై కాంగ్రెస్. శంకరట్నం మండలంలో కన్నాపూర్ ధర్మారంలో వాలి సుగ్రీవుల దేవాలయంలో భక్తులు నాగుల పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాడాల గ్రామంలో శ్రీ మానసాదేవి సహిత జయ దుర్గా మందిరం, శ్రీ శాంకరి దుర్గా పీఠం, శ్రీచక్ర నిలయం చారిటబుల్ ట్రస్ట్ మరియు నాగమ్మ తల్లి గోశాల వద్ద నాగపంచమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయమైన దుస్తులు ధరించి వచ్చిన ప్రతి భక్తులకు గర్భాలయంలోనికి వెళ్లి నవనాగదారునిగా కొలువైన శ్రీ మాతా మానసాదేవి అమ్మవారి మూలమూర్తికి భక్తులు స్వయహస్తాలతో అభిషేకం చేసుకొని అమ్మవారిని సేవించుకోగలరని అవకాశం ఆలయ ధర్మకర్త, ఆలయ కమిటీ ఏర్పాటు చేశారు. రావాలి, మాకు ఎక్కడ ఎవరు తాకద్దు, ఓన్లీ అభిషేకం చేసుకోవాలి.